హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది అక్కార వడిసల్, తీపి పొంగల్ అంటారు. దీనికి కావాల్సిన చూసినంట పచ్చి బియ్యం, పెసరపప్పు. దీని వచ్చి మన పాలు పోసి ఉడకపెట్టేసి కొద్దిగా పచ్చకర్పూరం వేసి చేయబోతాము. రెండో ఎట్టు చేస్తాను చూద్దాం. దీనికి వచ్చి నేను ఒక 2 టంబ్లర్ పచ్చి బియ్యం ఎత్తి ఉన్నాను. పచ్చి బియ్యం వేయాలా, లైట్ గా మనం వేయించుకుంటాం. చూడండి, ఈ టంబ్లర్లో నేను 2 టంబ్లర్ బియ్యం ఎత్తి ఉన్నాను. బియ్యం వచ్చి లైట్ గా ఉడుకెక్కితేనే చాలు, నిండా ఉడకవద్దు. లైట్ గా వేయించుకోండి. అక్కార వడిసెలకు చూసినంట పచ్చి బియ్యందా బాగా రుచిగా ఉన్న చాలు ఉడికెక్కిపోయింది. ఇప్పుడు దీని ఒక పాత్రలో వేసేసి మనం నీళ్ళు పోసి పెట్టుకుంటాం. ఇప్పుడు మనం 2 టంబ్లర్ పచ్చి బియ్యానికి 1 టంబ్లర్ పెసరపప్పు వేయాలా. అది కూడా మనం వేయించి ఎత్తుకుంటాం. సరే, 1 టంబ్లర్ పెసరపప్పు వేసి ఉన్నాను. ఇది కూడా బాగా వేయించుకోండి. ఇది కూడా బాగా మనకు ఆ వాసన వచ్చేదాకా వేయించి మనం వేసుకుంటాం. పప్పు కూడా బియ్యాన్లోనే వేసుకుంటాం మనం. ఇది 2 మనం కలిసి నానబెట్టేసి ఇది వచ్చి మనం పాల్లో ఉడకపెట్టాలి. నేను 1 లీటర్ పాలు ఎత్తుండాను. కుక్కర్లో వచ్చి చూస్తున్నంట 1 లీటర్ పాలు నీళ్ళతో కలిసి మనం ఎత్తుకుంటాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మనం ఒక 2 టంబ్లర్ నీళ్ళు పోసుకుంటాం. 10 11 వచ్చి పాలతో నీళ్ళు కలిసి 9 టంబ్లర్. మళ్ళీ ఇది ఒక 2 టంబ్లర్ పోసింది. ఇది బాగా తెల్లిన తర్వాత మనం బియ్యం వేసుకుంటాం. పాలు తెల్లుతా ఉంది, బియ్యం వేస్తున్నాను నేను. బాగా కలిసి ఉడిచేయండి. ఇది వచ్చి ఒక 4 విసులు ఉడిచి మనం ఆఫ్ చేసుకుంటాం. బాగా సిమిడిపోవాలి ఇవన్నం. ఇది వచ్చి 300 బియ్యానికి నేను 300 బెల్లం ఎత్తుండాను. నీళ్ళు పూసి పెట్టుండాను. బాగా దీన్ని కరిగించి ఆ నీళ్ళు వడకట్టి ఎత్తుకుంటాం. సరే, ఈ గడ్డ మొత్తం లేకుండా మనం బాగా కలుపుకుంటాం. బియ్యం పప్పు 2 పాల్లో వచ్చి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చి మనం ఇప్పుడే బెల్లం పోయకూడదు. దీన్ని బాగా కలిపేసి మళ్ళీ మనం పోసుకుంటాం. చూడండి, వన్నం ఈ విధంగా బాగా సిమిడిపోవాలి. అప్పుడే మనకు అక్కార వడిసలు వచ్చి బాగా రుచిగా ఉంటుంది. ఇంకా ఏలకలు ఒక 4 ఏలకలు ఎత్తి నొక్కి వేసి ఉన్నాను. వెంటనే కొద్దిగా పచ్చకర్పూరం వేస్తాం మనం. చూడండి, ఈ సైజు ఉంటేనే చాలు. దాన్ని కూడా చేతిలోనే బాగా నొక్కి వేసుకోండి. బాగా కలిపి వచ్చేసి బెల్లం నీళ్ళు పోస్తున్నాను. బాగా కలిపి ఉడియండి. మొత్తం కలిసేట కలిపి ఉడిచేయండి. పొయ్యి ఆన్ చేసి మనం సన్న మంటలో పెట్టుకుంటాం. బాగా గట్టిగా అయిన తర్వాత మనం తాలింపు పెట్టుకుంటాం. చూసారంట 300 బియ్యానికి నేను 100 ml నెయ్యి ఎత్తుండాను. నెయ్యి కాగిన తర్వాత ఒక 20 జీడిపప్పు ఎత్తుండాను. కొద్దిగా ద్రాక్ష 2 వేసి మనం తాలింపు పెట్టుకుంటాం. చూడండి, జీడిపప్పు బాగా ఎర్రగా అయిన తర్వాత మనం అక్కార వడిసెల్లో పోసుకుంటాం. అంతేనండి, రుచి అయిన అక్కార వడిసెల్ రెడీ. మీ అక్కార వడిసెలు ఎలా తయారు చేసాను చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్స్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.